శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు ఏప్రిల్ 2వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి మీన సంక్రమణం జరగటం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఈ సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో కుజుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుజుడు భూకారకుడు. ఎవరైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కుజుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే కుజుడు గృహకారకుడు. ఎవరైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. అలాగే కుజుడు నవగ్రహాల్లో రియల్ ఎస్టేట్ కారకుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా కూడా కుజుడి అనుగ్రహం కావాలి. జాతకంలో కుజుడి బలం తక్కువ ఉంటే, రాశిపరంగా కుజుడి బలం తక్కువ ఉంటే అప్పులు అవుతాయి. కాబట్టి కుజుడు అప్పులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే బ్యాంక్ నుంచి లోన్లు తొందరగా రావాలన్నా కూడా దానికి కుజుడు కారకత్వం వహిస్తాడు. కుజుడి అనుగ్రహం ఉంటేనే బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. అదేవిధంగా సోదరులతో గొడవలు లేకుండా ఉండాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజుడు సోదరులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో విశేషంగా రాణించాలన్నా, బ్యాంక్ లోన్లు తొందరగా రావాలన్నా, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలన్నా, అప్పులు తీరాలన్నా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మారిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 నుంచి మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 వరకు మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. మీనరాశిలో ఉన్న కుజుడు ఏ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ఈ కుజుడి మీన సంక్రమణం ఏ రాశులకు అద్భుతంగా యోగిస్తుందో, ఏ రాశులకు యోగించదో, యోగించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, యోగించని రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకుని కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో, ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద సంపూర్ణంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే, తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి తులారాశి వాళ్ళకి 6వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి 6వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ రాశిలోకి కుజుడు వస్తే ఆ కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానము అంటారు. 6వ స్థానాన్ని షష్ఠ స్థానం అంటారు. కాబట్టి ఈ 6వ స్థానంలోకి, షష్ఠ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి కుజుడిచ్చే శుభ ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఉంటాయి. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళకి కలిగే మంచి ఫలితాలు పరిశీలించినట్లయితే, తులారాశి వాళ్ళందరూ కూడా పుణ్యకార్యాలు చేయటం ప్రారంభిస్తారు. అంటే దాన ధర్మాలు చేయటం, కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దానివల్ల దైవ బలాన్ని పెంచుకుంటారు. దైవ బలం పెరగటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే నోములు, వ్రతాలు, పూజలు ఇలాంటివి ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా దైవానుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే సత్కాలక్షేపం చేస్తారు. సత్కాలక్షేపం అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు.
ఆ స్నేహం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదే విధంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగాన్ని కూడా 6వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అదే విధంగా పాత బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా మీ దగ్గర ధనం తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ కూడా మీరు అడగగానే ఇచ్చేసే అవకాశం ఉంది. భయంకరమైన మొండి బాకీలన్నీ వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలను 6వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలను కలిగింపజేస్తాడు. తులారాశి వాళ్ళకి కుజుడు ఏం చేస్తాడంటే సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేలాగా చేస్తాడు. అదే విధంగా సభా గౌరవం ఏర్పడుతుంది. నలుగురిలో మాట్లాడటం ద్వారా తులారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలంకారానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని ధారణ చేయటం ద్వారా కూడా నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అదే విధంగా కుటుంబంలో అందరితో కూడా స్నేహ భావంతో మెలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎటువంటి గొడవలు ఉండవు. సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అద్భుతమైన జీవితాన్ని తులారాశి వాళ్ళు గడపగలుగుతారు. నవగ్రహాల్లో కుజుడు మీన రాశిలోకి రావటం, కుజుడి మీన సంక్రమణం జరగటం అనేది తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కుజుడి సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవైనా ఈ సమయంలో వచ్చే మంగళవారాలు చేసుకుంటే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే ఏ పరిహారమైనా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలే చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కందులు నానబెట్టినవి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అంటే ముందు రోజు రాత్రి, సోమవారం రాత్రి కందులు నానబెట్టుకొని మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే మంగళవారం కుజహోరలో కందులు గాని కందిపప్పు గాని పంతులు గారికి దానం ఇవ్వాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 kg కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. కందులైనా దానం ఇవ్వచ్చు, కందిపప్పైనా దానం ఇవ్వచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే కూడా ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండండి, రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి లేదా నరసింహస్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో లేదా నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కుజుడికి అధిష్టాన దైవాలు కాబట్టి మంగళవారాలు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినండి. దానివల్ల కూడా కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం అని చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంటుంది. అదైనా సరే
మంగళవారం పూట విన్నట్లయితే కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజదీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కుజదీపం అంటే అర్థం ఏంటంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ కుజుడి మీన సంక్రమణం సంపూర్ణంగా యోగించి అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ గృహంలో హాల్లో స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఎర్రటి మట్టి ప్రమిదలు 2 తీసుకొని ఒక ఎర్రటి మట్టి ప్రమిదలో ఇంకొక ఎర్రటి మట్టి ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా చూడండి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు, మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు. ఇది కుజహోరా సమయం అంటారు. ఈ సమయంలో గృహంలో హాల్లో దక్షిణ దిక్కు వైపు ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు ఒత్తులు 9 తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలాంటి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడు మీన రాశిలోకి రావటం వల్ల, కుజుడి మీన సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. కుజ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు పెరగటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గటానికి ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.